మంతిని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మందని నియోజకవర్గానికి సుమారుగా 14 నుంచి 16 కోట్ల నిధులు మంజూరు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. మందని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మాట్లాడుతూ మంత్రిని అభివృద్ధికి శ్రీధర్ బాబు ఎప్పుడూ కృషి చేస్తారని, రానున్న రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మందని సత్యం, కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజీం ఖాన్, రొడ్డ రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, మా మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయనకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా యూత్ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు మంజూరు చేస్తారని చెప్పేసి సార్ హామీ ఇవ్వడం జరిగినది. అట్లాగే రానున్న రోజుల్లో కూడా మా మున్సిపల్ పరిధి లోపల సుమారు ఇంచుమించు 12-14 కోట్లు మంజూరు కాబోతున్నాయి త్వరలోనే. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి అందుబాటులో ఉండుకుంటూ రాబోయే రోజుల్లో మా నియోజకవర్గం లోపల అధిక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మా నియోజకవర్గంలో ఎటువంటి దానికి ఆటంకాలకు తావు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి ఈ విధంగా సారు ఎన్నో హామీ ఇవ్వడం జరిగినది. దాన్ని మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము ముందుకు తీసుకుపోతాం. వారికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ మా తరఫున మా నాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గానికి 33 కోట్లతో పాటు మంత్రి మండలానికి దాదాపు 8 కోట్ల నిధులను మంజూరు చేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వారు ఎంతగానో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు ఎంతగానో కృషి చేయడం జరుగుతూ ఉంది. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని ఇంకా అనేక నిధులు తీసుకొచ్చి మంచి పెద్ద సిటీగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారు ఈ నిధులు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దళిత బహుజనుల పార్టీ, దానిలోనే అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి మంత్రి నియోజకవర్గానికి మండలానికి 8 లక్షల రూపాయలు కేటాయించి అందరికీ పని ఆమోదయోగ్యంగా మెప్పించి గ్రామాలలో